అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజుల్లో మనుషులందరూ ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వాటన్నిటికీ పరిష్కారం మాత్రం ఒకటే, మంచి ఆహారం. అలాంటి మంచి ఔషధయుక్తమైన ఆరోగ్యకరమైన రుచికరమైన ఆహారాన్ని మన ఆయుర్వేద ఆహార కార్యక్రమం మీకు అందిస్తుంది. సో మరి ఈరోజు కూడా ఎవరి కోసం ఎలాంటి ఔషధయుక్తమైన ఆరోగ్యకరమైన రుచినిచ్చే విధంగా ఆహారం అలాగే సంజీవిని లాంటి ఔషధం మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు అందించబోతున్నారో తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో కుమారి. హౌ యూ? ఫైన్. నువ్వు ఎలా ఉన్నా? నేను కూడా చాలా బాగున్నాను మ్యామ్. మీరు కూడా మంచి మంచి రెసిపీస్ మాకు పరిచయం చేస్తున్నందుకు ఫస్టే థ్యాంక్స్ చెప్పేస్తున్నాను మీకు. ఎలాబొరేటెడ్గా చాలా మంచిగా చెప్పావు. కాబట్టి ప్రేక్షకులందరూ కూడా మనం తయారు చేసేటువంటి రెసిపీస్ అన్నీ కూడా చక్కగా చూడండి. మేము ఎలా చేస్తున్నామో చూసి అలానే చేసి మీరు తినడం, ఆరోగ్యంగా ఉండడమే మా ప్రధాన లక్ష్యం. ఎస్. సో మరి ఈ రోజు ఎవరికోసం ఎలాంటి రెసిపీని పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. సో మేలైన రుచిలో ఎవరికి మేలు చేసేటువంటి రెసిపీని అందిస్తున్నారు? సో నీరసం, నిస్సత్తువ తోటి చాలా మంది బాధపడుతుంటారు. కొంచెం పని చేశారో లేదో చాలా ఫెట్టీగా అనిపించడం, అంపో నీరసంగా ఉంది, ఇంకా మేము ఏం చేయలేము అని శారీరకంగా మానసికంగా కూడా చాలా వీక్గా ఉంటున్నారు కదా. సో వారందరికీ కూడా ఒక మంచి స్ట్రెంథనింగ్ గా ఒక హల్వా లాంటి రెసిపీని తయారు చేసుకోబోతున్నాం. ఏంటి ఇంతకీ అది? అదే గంజి తోటి బీట్రూట్ హల్వా. సో మరి గంజితో బీట్రూట్ హల్వా తయారు చేసుకుంటున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గంజి, బీట్రూట్ పేస్ట్, పంచదార, కిస్మిస్, పిస్తా, యాలకుల పొడి, నెయ్యి, నువ్వులు. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో కూడా జాగ్రత్తగా చూసేద్దాం. సో మనం స్టార్ట్ చేద్దామా? నేను బాండీ తీసుకొస్తాం. స్టవ్ ఆన్ చేసేసేనా? స్టవ్ ఆన్ చేసేద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే గంజి తీసుకున్నాం కదా, అన్నం వండినప్పుడు మనకి గంజి వస్తుంది కదా. సో ఆ గంజినే మనం కలెక్ట్ చేసుకొని పెట్టాము. సో ఆ గంజిలో మనం బీట్రూట్ పేస్ట్ ని వేసి చక్కగా అది థిక్ అయ్యేంత వరకు కలపాలి. సరే, అయితే గంజి వేసేసుకుంటున్నాము. ఈ గంజి ఇది వరకు తాగేవాళ్ళు, చాలా న్యూట్రిషన్ తెలుసా. అసలు ఈ గంజి తోటి మనకి ఈ బెనిఫిట్ వస్తుంది, ఈ బెనిఫిట్ రాదు అని చెప్పడానికి లేదనమాట. ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్ వేసుకుంటే ఎలాంటి రకమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయో అవన్నీ కూడా జస్ట్ ఈ గంజిలోనే ఉంటాయి. ఓకే, సో విన్నారు కదా. ఇది వరకు అయితే గంజి తాగే మంచి స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు. బట్ ఈ రోజులో గంజి అంటే ఏంటో కూడా తెలియదు యాక్చువల్లీ చెప్పాలంటే. అన్నము కుక్కర్లో వండకపోతే గంజి అంటే ఏంటో తెలుస్తుంది. మామూలుగా వండితే, గిన్నెల్లో వండితే పిల్లలు ఏమంటారు, అదే అన్నం మిగిలంగా వచ్చినటువంటి వాటర్ మీన్ తాగాల అనేసి అంటుంటారు. సో అది కూడా నార్మల్గా అంటే మీ బాగా పాలిష్డ్ రైస్ కాకుండా ఎగ్జాక్ట్ గా అన్పాలిష్డ్ రైస్ అంటే కొంచెం మనకి పింక్ కలర్ రైస్ ఉంటుంది చూసారా, కొంచెం బ్రౌన్ కలర్ మనకి ఊర్లలో దొరుకుతుంది అనమాట. సో అలాంటి రైస్ తో చేసుకుంటే మాత్రం ఇంకా దానికి వచ్చే ఎనర్జీ లెవెల్స్ ని మనం చెప్పలేము. బాహుబలికి ఎనర్జీ ఎంత ఉందో అంత వస్తుందని చెప్పచ్చు. అసలు ఆ గంజిలో బీట్రూట్ ని కూడా యాడ్ చేస్తే మరిన్ని బెనిఫిట్స్ వస్తాయి కదా. అవి ఎవరికి ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని కూడా తెలుసుకుందాము. సో ఇప్పుడైతే గంజి ఉడుకుతోంది కాబట్టి దాంట్లో నేను బీట్రూట్ పేస్ట్ అనమాట. సో బీట్రూట్ పేస్ట్ ఒక కప్పు తీసుకుంటున్నాను. ఆ బీట్రూట్ పేస్ట్ని వేసేసుకుంటున్నాను. బీట్రూట్ ముక్కలు వేసేసుకోవచ్చు, కానీ అంటే ముక్కల కంటే కూడా పేస్ట్ వేస్తే ఏమవుతుందంటే మనకి హల్వా చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది ప్రాసెస్గా. అండ్ ఆ పేస్ట్ కూడా మనకి మంచిగా ఫీలింగ్ వస్తుంది, ఓకే, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ముక్కలు వేస్తే మళ్ళీ ముక్కలు మనకు ఉడకాలి, కలగాలి కదా. ఓకే, మనకి ఇప్పుడు బీట్రూట్ వేసుకున్నాం కాబట్టి ఆ బీట్రూట్ కూడా మంచిగా గంజిలో దగ్గర పడేంత వరకు కూడా అలా తిప్పుకుంటూ ఉందాము. ఈ లోపు అసలు ఈ రెసిపీ ఎవరెవరికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. ఇది అందరికీ ఉపయోగపడుతుంది, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా మహిళలకు వస్తే మాత్రం మనకి చర్మ సౌందర్యం పెరుగుతుంది, అంటే చాలా నిగారింపు వస్తుంది అనమాట. ఎందుకంటే దాంట్లో బీటా కెరోటిన్ ఉంది కాబట్టి హిమోగ్లోబిన్ లెవెల్స్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అలానే మనకి హెయిర్కి అంటే జుట్టుకి చాలా దృఢంగా ఉండడానికి కూడా మనకు ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, సో బీట్రూట్ ప్రతిరోజు తీసుకోవచ్చు. ఒక హాఫ్ పీస్ అంటే ఇంత బీట్రూట్ లో ఒక హాఫ్ తీసుకోవచ్చు ఖచ్చితంగా. సో అధికంగా తీసుకుంటే మళ్ళీ మనకి బాగా వేడి చేస్తుంది. అందుకనే ఒక హాఫ్ బీట్రూట్, ఒకవేళ చిన్న బీట్రూట్ అయితే కంప్లీట్ బీట్రూట్ జ్యూస్ లాగా తాగితే మనకి వెయిట్ రిడక్షన్ కి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. మ్యామ్ ఈ లోపల నేను ఇంకొక ప్యాన్ తీసుకొచ్చి డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేగించేసేద్దాము. ఓకే, ఇటు సైడ్ ఏం చేద్దామంటే డ్రై ఫ్రూట్స్ని వేగించేసుకుందాం.
ఇప్పుడు కొద్దిగా నెయ్యి మ్యామ్, నెయ్యి వేసుకుందాము. నెయ్యి 1 స్పూన్ వేసుకుంటున్నాము. మనం ఏంటంటే ఇది స్వీట్ కాబట్టి దాంట్లో డ్రై ఫ్రూట్స్ని ఆల్రెడీ బాదాంని ఫ్లేక్స్లా కట్ చేసుకున్నాం చిన్న చిన్న ముక్కల్లాగా. అండ్ పిస్తా, కిస్మిస్ని కూడా ఇందులో యూజ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు కొద్దిగా నువ్వుల్ని కూడా వేగించుకుందాము చివర్లో, ఎందుకంటే స్టార్టింగ్లో వేగిస్తే నువ్వులు మీద పడిపోతాయి కాబట్టి అలా పడకుండా ఉండడానికి అలా వేగించేసుకుందాము. ఇప్పుడు కొంచెం నెయ్యి కరిగింది కదా, మనం బాదం ముక్కలు వేసుకున్నాం, అలానే పిస్తా ముక్కలు, తర్వాత కిస్మిస్ ఇవన్నీ కూడా వేసి కొంచెం డ్రై రోస్ట్ వేయించేసుకున్నాం. కొంచెం రంగు మారేంత వరకు ఉంచితే సరిపోతుంది. ఓకే, యా. సో ఇవన్నీ వేగించుకుందాం. ఇక్కడ చూసినట్లయితే మనకి బీట్రూట్ ఆల్మోస్ట్ ఉడుకుతుంది, చూసారా, కొంచెం ఉడికిపోయింది. ఇంకొంచెం ఉడకాలి, ఆ నీళ్ళు అనేది మనకి ఇంకొంచెం దగ్గర పడాలన్నమాట. దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకుందాం. ఈ లోపు అవి వేగించేసుకుందాం. సో ఇప్పుడు బీట్రూట్ ఎవరెవరు తినకూడదు? అందరూ తినొచ్చు, వీళ్ళు తినకూడదు అనేది లేదు, జస్ట్ క్వాంటిటీ అన్నమాట. సో మనకి బీట్రూట్ వల్ల మన బ్లడ్ కూడా ప్యూరిఫై అయిపోతుంది, గుండెకి కూడా చాలా హితకరంగా ఉంటుంది. సో ఎల్డర్లీ ఏజ్ వాళ్ళు కానివ్వండి ఎవరైనా కానీ దీన్ని తీసేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని వేగినాయి కదా, దాంట్లోనే నువ్వులు కూడా వేసేసుకుందాం కొద్దిగా. దీనిలోనే మనం నువ్వులు కూడా వేయించేసుకోవాలి. సో నువ్వుల వల్ల కూడా ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి? నువ్వులు రోజు ఎవరు ఎంత తీసుకోవచ్చు? ఎస్, నువ్వులు అనేటువంటివి మనకి కాల్షియం అధికంగా ఉంటుంది. సో పెయిన్ రిలీవ్ చేయడానికి, నొప్పిని తగ్గించడానికి కూడా ఈ నువ్వులు. అంటే కాళ్ళల్లో గుజ్జు అనేది వస్తుంది, మోకాళ్ళ నొప్పులు, పెద్దగా అవుతున్న వాళ్ళు, అంటే ఏజ్ పెరుగుతున్న వాళ్ళు కొంచెం నువ్వులు అనేది రెగ్యులర్ గా తీసుకోవడం మంచిది అంటారా? సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, ఓకేనా? నువ్వులు అనేటువంటివి మనం పొడిలాగా చేసేసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పొడిలాగా చేసుకొని మనం చేసేటువంటి ప్రతి కర్రీలో కూడా వేసినట్లయితే మనకి కాల్షియం సప్లిమెంట్ వస్తుంది. అలానే ఎముకలు గుల్లబారకుండా కూడా మనకు హెల్ప్ అవుతుంది. సో ఏజ్ వల్ల ఫీమేల్స్కి అందరికీ కూడా 60 పైబడిన వాళ్ళందరికీ కూడా ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు గుల్లబారడం ఇవన్నీ జరుగుతుంటుంది, గొజ్జు అరిగిపోవడం. సో అవన్నీ రాకుండా మనం ముందుగానే ఇలా మనం ఇంక్లూడ్ చేసుకుంటే మన డైట్లో అవన్నీ సమస్యలు రాకుండా మనం ఆరోగ్యంగా ఉంటాం. ఓకే, సో ఇప్పుడు నువ్వులు ఇందులో వేసేసుకుందామా? వేసేస్తాం. సో మనం వేగించుకున్న నువ్వులు కూడా ఇందులో వేస్తే ఇంకొంచెం మంచిగా కుక్ అవుతాయి కదా. అండ్ ఇంకా కూడా మనకి ఈ కాంబినేషన్ అంటే గంజి, బీట్రూట్, నువ్వులు వల్ల కాల్షియము, ఐరన్ సమతుల్యంగా అంటే మన శరీరానికి ఎంత కావాలో రోజుకి ఆ సప్లిమెంట్ అంతా కూడా అందుతుంది. అందుకే నేను చెప్పాను కదా, ఒక మల్టీవిటమిన్ ప్లేస్లో ఇలా ఒక తీసేసుకుంటే ఆరోగ్యంగా కూడా ఉంటాం మనం. ఓకే, సో మ్యామ్ ఇప్పుడు దీంట్లో పంచదార కూడా వేసేయమంటారా? వేసేస్తా, 1 కప్పు పంచదార వేసేసుకున్నాం. ఓకే, 1 కప్పు పంచదార. సో ఇది కూడా కొద్దిగా మెల్ట్ అవ్వాలన్నమాట. ఇదంతా ఇప్పుడు మనకి చూసారా బీట్రూట్ దీందాక గంజి అంతా కూడా దగ్గర పడింది కాబట్టి ఇప్పుడు మనం పంచదార వేసుకున్నాం. ఇది కూడా కరిగి కొంచెం దగ్గర పడేంత వరకు ఇలా తిప్పుకుంటుందాం. సో చూసారు కదా, ఇలా తిప్పుతూ ఉంటే మనం వేసుకుంది గంజి కాబట్టి ఆ గంజికి చిక్కపడే తత్వం ఉంటుంది కాబట్టి ఇలా చిక్కబడిపోయింది. మనకు ఆ నువ్వులు అవన్నీ కనిపిస్తూ మంచి కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇప్పుడైతే దగ్గర పడిపోయింది కాబట్టి నెక్స్ట్ మనము మిగతా వేసేసుకుందామా? యాలకుల పొడి వేసేసుకుందాం. యాలకుల పొడి 1/2 స్పూన్ వేసాను. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్నాం, మనం వేగించుకున్న దాంట్లోనే సహం. కొంచెం నెయ్యి. హల్వా కాబట్టి కొంచెం నెయ్యి ఎక్కువగా పడుతుంది. అండ్ అది కూడా మన రుచికి చాలా అధికంగా టేస్ట్ని కూడా ఇస్తుంది అన్నమాట. సరిపోతుంది కదా నెయ్యి? సరిపోతుంది. ఓకే, ఇవన్నీ వేసేసాం కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము, బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇప్పుడు దానిపైన మనము జస్ట్ బాగుంటుంది నెయ్యి అలాగా. ఓకే, సో ఇప్పుడు దానిపైన డ్రై ఫ్రూట్స్ని కూడా సో
మరి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. దీని అరోమా కూడా చాలా బాగుంది. మనకి చూస్తేనే ఎంత ఇంపుగా ఉందో, తింటే అంతకంటే ఎక్కువ ఆరోగ్యాన్ని ఇస్తుంది. అన్ని ధాతువులు కూడా సమతుల్యంగా ఉంటాయి. విటమిన్స్, మినరల్స్ అన్నిటి కూడా వస్తాయి. ముఖ్యంగా మనకు ఐరన్ ఇంకా కాల్షియం అధికంగా వస్తుంది ఈ రెసిపీ ద్వారా. సో ఈ నీరసాన్ని, నిస్సత్తువాన్ని కూడా మనకు తొలగించి మనకి కావాల్సినటువంటి ఐరన్, కాల్షియం అందించేటువంటి గంజి బీట్రూట్ హల్వా రెడీగా ఉంది. ఓకే, సో చూసారు కదా, గంజి బీట్రూట్ హల్వా తయారు చేసేసుకున్నామండి. మనం ఇలాంటి ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా కనుక రెసిపీస్ తయారు చేసుకొని తీసుకున్నట్లయితే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా చేయగలం. కాబట్టి ముందుగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా అంటే పదిలంగా ఉంచుకోండి. అలా ఉంచడానికి మేము మంచి మంచి రెసిపీస్ ఇలా తయారు చేసి చూపిస్తున్నాం, తినండి. సో ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను ఎట్లుందో. ఓకే, నెయ్యి కూడా చక్కగా తీసుకున్నానంట. ఆహా, ఎంత బాగుందో తెలుసా. మామూలుగా హల్వా చల్లగా తింటారు, నేనైతే వేడిగా తిన్న కూడా ఎంజాయ్ చేశాను. మేము అంత బాగుంది, చాలా అంటే చాలా రుచిగా ఉంది. పిల్లలకి పెట్టండి, బౌల్స్ లాగిచ్చేస్తారు అంతే. ఇంకా వెనక ముందు చూసుకునే పనే ఉండదు. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. గంజి బీట్రూట్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గంజి, బీట్రూట్ పేస్ట్, పంచదార, కిస్మిస్, పిస్తా, యాలకుల పొడి, నెయ్యి, నువ్వులు. గంజి బీట్రూట్ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక పెద్ద కప్పు గంజి అలాగే 1 కప్పు బీట్రూట్ పేస్ట్ వేసి కలుపుతూ ఉడికించుకోవాలి. మరొక వైపు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 చెంచా నెయ్యి వేసి వేడి చేసుకుని బాదం ముక్కలు, పిస్తా ముక్కలు, కిస్మిస్ వేసి కొద్దిగా వేగించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో 1/2 కప్పు నువ్వులను కూడా వేసి వేగించుకోవాలి. వేగించుకున్న నువ్వులను బీట్రూట్ మిశ్రమంలో వేసి అలాగే 1 కప్పు పంచదార వేసి కలుపుకొని మిశ్రమం దగ్గరయ్యాక 1/2 చెంచా యాలకుల పొడి అలాగే వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన నుండి కొద్దిగా నెయ్యిని, డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటే నీరసం, నిస్సత్తువను తగ్గించి ఐరన్, కాల్షియంని అందించి చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచి హిమోగ్లోబిన్ని పెంచే గంజి బీట్రూట్ హల్వా రెడీ. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. లో బీపీ సమస్యతోటి చాలామంది బాధపడుతూ ఉంటారు. సడన్గా కళ్ళు తిరిగి కింద పడిపోవడం, లేకపోతే చాలా నీరసంగా ఉండడం. సో దీని అన్నింటినీ కూడా రికవర్ చేయాలి అంటే ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే రోజు ఒక 10 నుంచి 15 వరకు ఎండు ద్రాక్షలను నీళ్ళలో నానబెట్టేసుకొని ఉదయాన్నే పరగడుపున తిన్నట్లయితే వాళ్ళకి బీపీ అనేది కాన్స్టెంట్గా స్టేబుల్గా ఉంటుంది. అలానే కళ్ళు తిరిగి కింద పడిపోకపోవడం ఇలాంటి సమస్యలన్నీ కూడా రాకుండా నివారించవచ్చు. సో ఎవరైతే ఈ లో బీపీతో సమస్యతో బాధపడుతున్నారో వారందరూ కూడా చిట్కాని పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సంజీవనిలో ఎవరికి సంజీవని లాంటి ఔషధాన్ని అందిస్తున్నారు? ఈరోజు సంజీవనిలో బ్లీడింగ్ డిసార్డర్స్ అంటే నోట్లో నుంచి రక్తం రావడం, ముక్కులో నుంచి రక్తం రావడం, చిగుర్ల నుంచి రక్తం రావడం, సో అధికమైనటువంటి యూరిన్లో కూడా రక్తం రావడం, ఇట్లా మన బాడీలో ఉన్నటువంటి అధికమైన పిత్తదోషం వల్ల రక్తం పడడం, ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటారు కదా. సో వారందరికీ కూడా మన న్యాచురల్గా దొరికేటువంటి పురాతనమైనటువంటి ఒక మంచి చెట్టు ద్వారా ఒక మంచి సంజీవిని తయారు చేసుకోబోతున్నాం. ఏంటిది మ్యామ్ అది? అదే మర్రి ఆకుల కషాయం. సో ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మర్రి చెట్టు ఆకులు, సైంధవ లవణం. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలి, దానివల్ల ఇంకెన్ని ప్రయోజనాలు ఉన్నాయో కూడా తెలుసుకుందాం. సో మనం స్టార్ట్ చేద్దామా? ఏం చేద్దాం? సో ముందుగా మనం కషాయం అనుకున్నాం కదా. సో మనం యూజ్ చేసేటువంటి మర్రి ఆకులు, ఈ మర్రి ఆకులు చూసారా చాలా స్ట్రాంగ్ ఆకులు. సో అంతే స్ట్రాంగ్ గా మన చెట్టు కూడా ఉంటుంది అనమాట. మర్రి చెట్టు ఉన్నంత స్ట్రాంగ్ గా మనం ఇంకో ఏ చెట్టు కూడా చూసుకుంటాం. మర్రి ఊడలు అది ఎంత అంటే మనకి కింద రూట్స్ ఉంటాయి, తర్వాత బ్రాంచెస్ నుంచి కూడా రూట్స్ వస్తాయి అనమాట. సో ఇట్లా రూట్స్ పైన కింద ఉండేటువంటి చెట్లు అనేటువంటి చాలా రేర్గా ఉంటాయి.
అవన్నీ కూడా మన బ్లీడింగ్ డిసార్డర్స్ అంటే రక్తాన్ని ప్యూరిఫై చేయడం కానీ రక్తంలో వచ్చేటువంటి కలుషితమైనటువంటి రక్తాన్ని ప్యూరిఫై చేయడంలో చాలా ఉపయుక్తంగా ఉంటాయి అన్నమాట. సో అందుకని మనం లీవ్స్ని యూజ్ చేస్తున్నాం ప్రస్తుతానికైతే. ఇప్పుడు నేను నీళ్ళు పెట్టనా? వాటర్ పెట్టేసేయండి. 2 గ్లాసుల నీళ్ళని మనం చక్కగా మరిగించుకుందాం. సో దాంట్లో మనం ఏం చేద్దామంటే 2 ఆకులను కొంచెం లేతగా ఉన్న ఆకులను మనం యూజ్ చేస్తున్నాము. ఓకే, అంటే లేతగా ఉన్న ఆకులనే యూజ్ చేయాలి. చూసారు కదా, మర్రి ఆకులు అనమాట. మనం లేత ఆకుల్ని యూజ్ చేస్తున్నాము, ముదిరిపోయినవి కాకుండా. ఎక్కడైనా దొరుకుతుంది మనకి మర్రి చెట్టు, అన్ని చోట్ల ఉంటుంది, తీసేసుకోండి. ఇప్పుడు నేను వీటిని పీసెస్ లాగా కట్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా వేసేసుకుందాం. సో చాలా సింపుల్ ప్రాసెసే. మనకి యూరిన్లో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ బాగా తీవ్రతరమైనప్పుడు యూరిన్లో మంటతో పాటు అప్పుడప్పుడు రక్తం కూడా పడుతుంది అనమాట. అంటే వేడి చేసే తత్వాన్ని తగ్గిస్తుంది. ఎగ్జాక్ట్గా వేడి చేసే తత్వాన్ని తగ్గిస్తుంది. వాత పిత్త శామకంగా పనిచేస్తుంది మెయిన్గా మర్రి చెట్టు అనేటువంటిది. సో మర్రి చెట్టులో అన్ని పార్ట్స్ యూస్ఫుల్ అనమాట. అంటే దాని యొక్క రూట్స్, తర్వాత స్టెమ్ బార్క్ అంటారు, అంటే బెరడు చూర్ణం కానివ్వండి, ఆకులు, అండ్ ఒక ఆకుకి తర్వాత మళ్ళీ కొంచెం బడ్స్ అంటాం చూసారా, లీఫ్ బడ్స్ అంటాం. అంటే మన ఆకు వచ్చే టైంకి చిన్న బడ్స్ లాగా వస్తాయి. సో ఆ బడ్స్ కూడా మనకి చాలా ఉపయుక్తంగా ఉంటాయి. ముఖ్యంగా ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్కి లేకపోతే అధికంగా ఋతుస్రావం జరిగే వాళ్ళందరికీ కూడా ఆ బడ్స్ తోటి చాలా ఇంపార్టెంట్ అనమాట. దాంతో కషాయం తాగితే యూస్ఫుల్గా ఉంటుంది. సో అదే కోవడంలో మనకి ఈ ఆకులతోటి కషాయం తీసుకున్నట్లయితే పుక్కిలు పట్టినట్టయితే మెయిన్గా నోట్లో వచ్చేటువంటి అల్సర్స్, బ్లీడింగ్ గమ్స్ అంటారు, అంటే చిగుళ్ళ నుంచి రక్తం గారే తత్వము, అవన్నీ కూడా తగ్గిపోయి మన నోరు కూడా హెల్దీగా ఉంటుంది. అలానే నోటిలో లాలాజలం ప్రొడక్షన్ కూడా అధికంగా ఉంటుంది. ఊరికినే డ్రైనెస్ ఆఫ్ మౌత్ వస్తుంది కదా, అది రాకుండా మనం హైడ్రేటెడ్గా ఉంటాము. ఓహోహో, ఓకే. సో ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. మెయిన్గా బ్లడ్ డిసార్డర్స్ని మనం కంట్రోల్ చేస్తుంది అనమాట. రక్తాన్ని శుద్ధి చేసే ప్రాపర్టీ అధికంగా ఉంటుంది. సో మర్రి, జువ్వి, రావి, అంటే ఇలా వేడి చేసే తత్వం ఉన్న వాళ్ళే కాకుండా నిజంగా రక్తాన్ని ప్యూరిఫై చేయాలి అంటే, మన రక్తం ప్యూరిఫై అవ్వాలి అనుకుంటే కూడా ఇలా తీసుకోవచ్చు. రోజు మనం వారానికి 1-2 సార్లు కూడా హెల్దీ ఇండివిజువల్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో మనం ఇంకా కొంచెం బలంగా ఉండడానికి, డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి కూడా ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో అందుకనే పూర్వకాలంలో మనకి విస్తరాకులలో భోజనం పెట్టేవారు కదా, కొంతమంది మర్రి ఆకులలో కూడా భోజనం చేసేవారు అనమాట. సో ఎందుకంటే కొంచెం బలంగా ఉండడానికి, ఆ నీరసం రాకుండా, డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి వాడేవారు. ఒకవేళ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రోజుకి ఎంత తీసుకోవచ్చు, ఎప్పుడు తీసుకోవచ్చు? మనం రెగ్యులర్ బేసిస్ గా, అంటే హెల్దీ ఇండివిజువల్స్, ఆరోగ్యకరమైనటువంటి వాళ్ళు వారానికి ఒకసారి ఒక 10-20 ml వరకు తీసుకోవచ్చు. ఒకవేళ ఇట్లా నేను చెప్పినటువంటి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అధికంగా ఉన్న వాళ్ళు, లేకపోతే బ్లడ్ ప్యూరిఫైయర్గా తీసుకోవాలనుకున్న వారు, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళు ఏం చేయాలంటే ఒక 10-15 days మార్నింగ్ ఈవినింగ్ ఒక 10-20 ml ఇప్పుడు మనం యాడ్ చేసే సైంధవలవణంతో కలిపి తీసుకున్నట్లయితే వాళ్ళకి తగినంత బెనిఫిట్స్ అన్ని కూడా అందుతాయి. మీరు చూసినట్లయితే ఆకులు కూడా మంచి థిక్ గ్రీన్ కలర్లో ఉండాల్సిన లైట్ గ్రీన్ కలర్లోకి వచ్చేసినాయి. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం, వడపోసుకుందాం. సో ఐ గెస్ డైరెక్ట్గా పోసేయచ్చు, ఆకులు కాబట్టి పడవు. మీరు అన్నట్టుగా లైట్ కలర్ వచ్చింది, లైట్ గ్రీన్ కలర్. లైట్ గ్రీన్ కలర్. సో దీనిలో ఒక చిటికెట్ సైంధవలవణం మాత్రం వేసేస్తున్నాం, సరిపోతుంది. ఓకే, సో ఒకసారి సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి మర్రి ఆకుల కషాయం రెడీగా ఉంది. చూసారు కదా, ఇమ్మీడియట్గా ఫాలో అయిపోండి. అది చాలా చిన్న ప్రాబ్లమే, చెప్పుకోవడానికి కదా పెద్ద సమస్య ఏం కాదంటే, మనకి వేడి చేసింది లేకపోతే, కాకపోతే దాని మూలన మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం. సో కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అని అంటే ఇలా మేము చూపించే సంజీవని ఇలాంటి ఔషధాలని కనుక మీరు ఫాలో అయితే ఆ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా బయటపడతారు. సో వేడి చేసే తత్వము, బ్లీడింగ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు ఇలా మర్రి ఆకుల కషాయం తయారు చేసుకొని తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. మర్రి ఆకుల కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మర్రి చెట్టు ఆకులు, సైంధవలవణం. మర్రి ఆకుల కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో 2 గ్లాసుల నీళ్లు పోసి మర్రి ఆకులను వేసి మరిగించుకోవాలి. నీళ్లు సగం అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి గ్లాసులోకి పోసుకొని
చిటికెడు సైంధవ లవణం వేసి కలుపుకుంటే రక్తం శుద్ధి చేసి బ్లీడింగ్ డిజార్డర్స్ను తగ్గించి యూరినరీ ఇన్ఫెక్షన్స్ను తగ్గించే మర్రి ఆకుల కషాయం రెడీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. మంచి రెసిపీ, మంచి రుచికరమైన రెసిపీ సంజీవని లాంటి ఔషధాన్ని మా అందరికీ అందించినందుకు థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ కుమారి. యా, తప్పకుండా ఫాలో అవ్వండి. మంచి రెసిపీస్ని మీకు అందిస్తుంది ఎందుకంటే మీరు ఫాలో అవుతారనే నమ్మకంతో. మీరు ఫాలో అయితే మీకే మంచిది, ఆరోగ్యం మీ సొంతం చేసుకోవచ్చు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచికరమైన ఆరోగ్యకరమైన ఔషధయుక్తమైన రెసిపీస్తో మేమిద్దరం మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.